నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏజెంట్ చేతిలో మోసపోయిన కోనసీమ జిల్లా వాసి స్వదేశానికి తీసుకొస్తానంటూ మంత్రి నారా లోకేష్ హామీ. భీమవరంలో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే అంజిబాబు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా. సర్వేపల్లిలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి సమీక్ష. మండలాల వారీగా ఉపాధి పనులపై ఆరా. భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి. తెలుగు రాష్ట్రాల్లో ముంపుకు గురైన 20 గ్రామాలు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ ఉపాధి కోసం ఏజెంట్ మాటలు నమ్మి ఖత్తర్ వెళ్లాడు. ఖత్తర్లో మంచి ఉద్యోగం ఉందని చెప్పడంతో వీరేంద్ర కుమార్ వీసా కోసం ఏజెంట్కు 1,70,000 చెల్లించాడు. ఈ నెల 10న వీరేంద్ర ఖత్తర్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఓ వ్యక్తి 11వ తేదీన సౌదీ అరేబియా ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశాడు. దీంతో తాను మోసపోయానని వీరేంద్ర గుర్తించాడు. చివరికి తన దగ్గర ఉన్న ఫోన్లో వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. దీన్ని మిత్రుల సహాయంతో ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో చూసిన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. ధైర్యంగా ఉండాలి, వీరేంద్రను స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చారు. నా పేరు సరేళ్ల వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి. నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి. మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని ఒంట్లేనండి ఇవన్నీ. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి. కొంచెం ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ముంపుకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. యనమదూరు డ్రైవ్ ఉధృతంగా ప్రవహిస్తూ మెంటేవారి తోటలోని మిరమియా కోడు పొంగి 2వ వార్డులోని పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. ఎమ్మెల్యే రామాంజనేయులు అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, వాటర్ వర్క్ సిబ్బంది, కూటమి నాయకులు కోల నాగేశ్వరరావు, చనమల్ల చంద్రశేఖర్, ఎద్దు యేసుపాదం, పొత్తూరి బాపిరాజు, తోటా సురేష్, గన్నాబత్తుల సతీష్, కమిల వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెట్లు బాగు చేశారు సార్. కింద కూడా సెట్లు బాగోలేదండి, పగిలిపోయి నీళ్లు దామే మూసినా కానీ నీళ్లు వెళ్ళిపోతాయి, వచ్చేస్తాయండి వెనక్కి. ఇప్పుడు ఒకసారి తప్పకుండా నైట్ పెరిగే అవకాశం ఉందన్నారు. ఎక్కడెక్కడ విజిలెన్స్ పెట్టించాలి. ఆ నీళ్ళ జోలికి ఎవరు వెళ్ళకండి, పిల్లల్ని వెళ్ళవకండి. మీకు మోటార్లు పెట్టి నీరంతా కూడా తోడించారు. ఇది గోడ ఈ పక్క ఆ పక్క కూడా 2 పక్క కూడా 2.5 అడుగులు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతమైన వర్షాలు కురిసినాయి. దానివల్ల యలందూరు డ్రైన్కి ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు 2nd వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపటికి ఇంకా పెరిగే పరిస్థితి కూడా ఉంది. దీనివలన మిరామికోడులో నుంచి యనమదూరు డ్రైన్కి వెళ్ళి నీరు ఆగిపోతుంది.
ఈ మెరామి కోడి నీరు బయటికి వెళ్ళకోకుండా డ్రైన్లోకి వెళ్ళకుండా ఉండటం వలన ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు కొంచెం నీరు మొలక వచ్చే ప్రమాదం ఉంది. దానికోసం వెంటనే ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వీరందరూ వచ్చి పరిశీలించి వెంటనే మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చుక్క నీరు కూడా ఇక్కడ నిల్వ ఉండకుండా ఉండే విధంగా ఆలోచన చేయడం కోసం మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అధిక వర్షాలు కురుస్తున్నాయి, అంటువ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రంగా ఉండాలి. మరి మీరు తీసుకునే ఆహారం కూడా పరిశుభ్రమైన ఆహారము, కాసిన నీళ్లు తాగాలి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మీకు మేము అండగా రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో మండలాల వారీగా ఉపాధి పనులపై సోమిరెడ్డి ఆరా తీశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 49.51 కోట్లతో పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికీ 8.13 కోట్ల విలువైన పనులు చేసినట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. చరిత్ర ఉంది, మాకే టైం చాలటంలే. 5 ఏళ్ళు నరకం చూపించారు మీరు మా వాళ్ళకి. వాళ్ళందరి సమస్యలు పరిష్కరించేదానికి టైం చాలటంలే. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం, తోటపల్లిగూడూరు ఈ లేఅవుట్లు, అక్రమ లేఅవుట్లు, మరీ ఘోరాలు, నేరాలు. ఆఖరికి ఎవరైనా ఆ లేఅవుట్లో 10% ఓపెన్ స్పేస్, సపోజ్ ఒక 20 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు, దాంట్లో గుడి, ఒక బడి, పిల్లలు ఆడుకునే స్థలం, ఏమిలే అడ్డంగా లేఅవుట్లు వేసేయటమే. ఇది చూడండి, ఇక్కడ నెట్టెం భాస్కర్ అంట ఆయన లేఅవుట్ అంట. ఫస్ట్ లేఅవుట్ వేసి ఇది ఓపెన్ స్పేస్, ఇది ఓపెన్ స్పేస్. అదే లేఅవుట్లో అదే ఓపెన్ స్పేస్ని మళ్ళీ ప్లాట్ల కింద అమ్మేయటం. తేడా, ఇది ఓపెన్ స్పేస్, ఇది అదే ఓపెన్ స్పేస్లో ప్లాట్. సరే, ఇక్కడ ఏంటంటే కేఆర్ఆర్ లేఅవుట్, కాకాని రమణారెడ్డి లేఅవుట్. దీంట్లో అసలు ఎలాంటి అప్రూవల్ లేవు, దీనికి ఎలాంటి అప్రూవల్ లేవు. ఇక్కడ వచ్చి టీఎల్పీ నంబర్స్తో కూడా ఉన్నాయి. 18/2021/G ఇవన్నీ ఉన్నాయి కంప్లీట్. కానీ ఏది డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ లేదు, నుడా లేదు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, పంచాయతీ క్లియరెన్స్ లేవు. పంచాయతీ నెట్టెం భాస్కర్ లేఅవుట్లో ఆర్టీఐ కింద పెడితే మా పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీఐలో సమాచారం ఇచ్చారు. ఇంకెవరిచ్చారు? పంచాయతీ ఇవ్వలే, డిటిపిసి రాలే, నుడా అప్రూవల్లే, కాకాని అప్రూవల్ ఉంది. కేఆర్ఆర్ వాళ్ళ నాయన పేరు, దాంట్లోనే పొట్టేళ్ళ కాలువ, దాని మీద ప్లాట్లు. ఎక్కడికి పోతుంది అంట. ఎన్నేళ్ళు బతుకుతాం, నేను కాకాని, ఆయన బతుకుతాడులే, ఆయన ఫుల్గా బతుకుతాడు. ఆ తర్వాత గార్డెన్స్, వాళ్ళు ఇచ్చిన బ్రోషర్ బుక్, వివరాలకు ఫోన్ నంబర్లు. దీంట్లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంతకం ఉందా? ఎక్కడుంది? ఫెయిత్ఫుల్లీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ సంతకం ఉందా? ఇంత బరి తెగింపేంది? ఇంత బరి తెగింపేంటి? ఎక్కడికి పోతున్నాం మనం? చిన్న బిడ్డలే వాళ్ళు ఆడ 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత అక్కడ ఆడుకొని ఆ నుంచి బయటకు వస్తారు. అని మాకు ఫేక్లు చూపించేది అలవాటు లేదు, ఒరిజినల్స్ మాకు అలవాటు. అందుకని అన్నిటి మీద విచారణ జరిపిస్తాం, మాకు పక్షపాతం లేదు. ఎంక్వైరీ చేస్తూ అసెంబ్లీ అయిపోగానే. ఇప్పుడు ఏంటంటే ఆఫీసర్లు షఫలింగ్ ఉంది. ఎలక్షన్ డ్యూటీలు వేసిన ఎంఆర్ఓలు మళ్ళీ బ్యాక్ వస్తారు, వీళ్ళు మళ్ళీ ఆయనకు వేరే వాళ్ళు వస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ద గ్రేట్ వీర వసంతరాయలు, ఒక గొప్ప తహసీల్దార్ కూడా మంచి చరిత్రలో నిలబడిపోయేటట్టు పనులు చేసుకున్నాడు, ఆయన కూడా బుక్ అవుతాడు. అందుకని నేనంటానంటే కళ్ళు తెరుచుకొని ఆ అక్రమ లేఅవుట్లలో రోడ్లు, పార్క్ ప్లేసులు సరిదిద్దుకొని, అయ్యా మేము తప్పు చేసాము, పొరపాటు అయిపోయింది, తెలుసుకున్నాము, అన్నీ సెటరేట్ చేస్తున్నాము, చట్టం ప్రకారం లేఅవుట్ డిడిపిసి యాక్టు, నుడా చట్టం ప్రకారం పోతాము అని అంటే అది ఏదైనా తొందరగా వారం 10 రోజుల్లో చెప్తే, హామీ ఇస్తే అక్కడుండే కొనుగోలుదారులు వాళ్ళు ఇబ్బంది పడకుండా చేస్తాం. లేదంటే క్వశ్చనేలా 10% చూపించకపోతే పగలగొట్టాడు పారేయటమే. ముందు 10% వాళ్ళకు ఉండాల్సిందే. కాలువలు ఓపెన్ చేసి తీరుతాం, కాలువలు ఓపెన్ చేసి తీరుతాం.
భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి పరిసర గ్రామాల వాసులకు గండంగా మారింది. ఉప్పెనలా వచ్చి ఊర్ల మీద పడ్డ వరదకు ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా సహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. బాధితులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదిరయ్యారు. ముంపు ప్రాంతాల్లో తీరని వేదన నింపిన పెదవాగు ప్రాజెక్టు సైతం ఆనవాలు కోల్పోయింది. పెదవాగుకు గండితో దిగువన తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. రాష్ట్రంలో మొత్తం పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలనడం సిగ్గుచేటని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధ్వజమెత్తారు. కొత్తపల్లి మండలం కొండేవరం శివారు కాశీవారిపాకల్లో వైసీపీ కార్యకర్తల చేతిలో దాడికి గురై గాయాల పాలైన టీడీపీ కార్యకర్తలతో పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. బాధితుల గాయాల ఫోటోలను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల స్వామి భక్తి చాటుతున్నారంటూ జిల్లా డీఎస్పీపై మరోసారి వర్మ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన పోలీస్ వ్యవస్థను సరిచేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. రఘురామకృష్ణరావుని పోలీస్ స్టేషన్లో వేసి వీడియో చూశాం. చంద్రబాబు నాయుడు గారిని అనపర్తిలో నడనీయకుండా చేశాం. అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ఎప్పుడైతే వ్యవస్థను పాడు చేసావు, వ్యవస్థ నీ కంట్రోల్కి రాదు. నువ్వు చేసిన విధానాలు, నువ్వు నేర్పిన విధానాలు నీ కార్యకర్తలు నేర్పడం వల్ల ఈ కార్యక్రమాలు అవుతాయి. మా పిఠాపురాన్ని మీ వైసీపీ కార్యకర్తలు దాడి చేసి నలుగురిని దారుణంగా గాయపరిచారు కత్తులు, గొడ్డలతో. జగన్మోహన్ రెడ్డి చూడు, ఇక్కడ చూడు, కత్తులు, గొడ్డలతో. ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు కదా, అదే పనిలో ప్రభుత్వం. ఎస్పీ స్థాయి అధికారుల వరకు కూడా ప్రభుత్వం మార్చింది, ప్రక్షాళన చేసింది. ఈవేళ ఇంకా కింది స్థాయి డిఎస్పీ నుంచి కింది స్థాయి వరకు అవ్వలేదు. పిఠాపురం నియోజకవర్గం, కొత్తపల్లి మండలం, కొండవరం గ్రామం బీసీ కేసు అవ్వకుండా ఉండడానికి కారణం నీ యొక్క చెంచాలు. నీ టైంలో అపాయింట్ అయిన కాకినాడ డిఎస్పీ. ఎంత దారుణమైతే అర్థమవుతుందా? ప్రక్షాళన చేయాలి. ఇంకా మేము ప్రక్షాళన అవుతుంది. సిస్టమ్ పాడైపోయిన సిస్టమ్ లైన్ లో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ నువ్వు మాట్లాడుతున్నావు రాష్ట్రపతి పరిపాలన, నీకేం హక్కు ఉంది? ఈవేళ చూడు, ఇంకా కూడా నీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటూ పనులు చేస్తా ఉన్నారు. వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కాకినాడలో. అదే డిఎస్పీ. అంటే ఇంత దారుణంగా నువ్వు పరిపాలించి ప్రభుత్వం వచ్చి 20 రోజులు అవ్వలేదు, నెల అవ్వలేదు. రాష్ట్రపతి పరిపాలన అంటే నీకు అంత గమ్మున ముఖ్యమంత్రి ఎక్కేయాలనుందా? మొత్తం పోలీసు వ్యవస్థను పాడు చేశాం. నెంబర్ 1 ఆఫీసర్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వ్యవస్థలో ఉన్నది డిఎస్పీ స్థాయి నుంచి ఉన్న అధికారులు ఉండడం వల్ల ఇటువంటి బాధలు నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ మా కాకినాడ డిఎస్పీ. ఏ కేసు పట్టదు. వైసీపీ వాడు ఉన్నాడు అంటే అవుట్. ఈవేళ వైసీపీ కార్యకర్తలను 35 రోజుల నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా అర్హత లేదు. ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో వెళ్తుంది. పోలీసు వ్యవస్థను ఒక పక్కనే ప్రక్షాళన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మీ కార్యకర్తలు చేసి దుర్మార్గాలు, ఇంకా మీ కార్యకర్తలకి ప్రభుత్వం మాదే అన్నట్టు ఉండి ప్రవర్తన చేస్తా ఉన్నారు. ఏ అధికారులు ఉన్నా ఎక్కడైనా సరే పోలీసు వ్యవస్థలో ఒకటే చెప్తున్నాం, కూర్చుని సీటు ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఎవరు వచ్చినా సరే న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఏ పార్టీ తప్పు చేసినా సరే బొక్కలో పడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు. తెలుగుదేశం పార్టీని హింసించి లేని కేసులు పెట్టి లేని సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని, గాడి తప్పిన పోలీస్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి మంచి అధికారులను పోస్టింగ్ చేస్తా ఎస్పీ స్థాయి వరకు చేసుకుంటా వచ్చారు. ప్రజలందరూ కూడా ఏదైతే నమ్మకంతో ప్రభుత్వాన్ని కల్పించుకున్నారో కూటమి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా రామరాజ్యం పరిపాలన ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి సాయి ధర్మతేజ్ గారి కేసు అయినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? అక్కడ సీసీ కెమెరాలు చూడాలి, అక్కడ జనాల్లో వచ్చిన వాళ్ళు 15 మందిని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు కేసు గురించి మాట్లాడాలి. వితిన్ 10 hours. ఏమీ లేదు, ఆయన వెళ్ళిపోయాక సరదాగా రాళ్ళు ఇసురుకున్నారని చెప్పి కేసు క్లోజ్ చేసి మెయిన్ నాయకులు పక్క పెట్టేసి ఇవన్నీ కళ్ళెదురు జరుగుతున్నాయి. లేనిది అతను నేను రాష్ట్రపతి పాలన కావాలి, ఏం కావాలి నీకు రాష్ట్రపతి పరిపాలన, నీ కార్యకర్తలు ఇలా దాడి చేసి మీదటి నరికెత్తుంటాయి.
ఎక్కడి నుంచి కావాలి? ఇది కనపట్లేదా జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో జరిగిన విషయం? జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రపతి పాలన లాండ్ ఆర్డర్ గురించి విమర్శించాడో దానికి సమాధానం నీ కార్యకర్తలు ఎలా ఉన్నారు బాబు జగన్మోహన్ రెడ్డి, ముందు వీళ్ళ సంగతి చూడని చెప్పి నేను చెప్పాను. బెటర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్